గత అధ్యాయాలలో యోగ భ్రష్టుడు అని చెప్పారు. ఆ యోగ భ్రష్టుడు మళ్ళీ జన్మలో శ్రీమంతుల ఇంట్లో శుచిమంతుల ఇంట్లో పుట్టి అలాగా సాగిస్తాడు, మోక్ష సాధనకు అవకాశం చేసుకుంటాడని చెప్పారు. కానీ ఈ రోజు ఈ మానవ జన్మ మళ్ళీ రావాలంటే 83,99,999 సంవత్సరాలు గడపాల్సిందే అని చెప్పారు. అందుకని అంత గ్యాప్ ఉంటుందా స్వామి అని అడుగుతున్నాను. అంటే మొట్టమొదటిసారి మానవ జన్మ రావాలంటే ఫస్ట్ టైము మానవ జన్మ ఎట్టొచ్చుద్దని అంటే అనేకమైనటువంటి ఈ లక్షల లక్షల జంతు జన్మలు ఎత్తిన తర్వాతనే మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ వచ్చిన తర్వాత ఇక్కడ వీడు చేసేటువంటి పనులను బట్టి మళ్ళీ మానవుడిగా పుట్టొచ్చు, జంతువుగా పుట్టొచ్చు, పురుగుగా పుట్టొచ్చు, లేకపోతే దేవలోకానికి పోయి స్వర్గభోగాలు అనుభవించవచ్చు, ఏదైనా చేయొచ్చు ఒక మానవుడిగా వచ్చిన తర్వాత. అందువల్ల ఏంటంటే మానవుడిగా పుట్టిన తర్వాత యోగ భ్రష్టు అంటే బాగా యోగాన్ని ఆచరిస్తూ 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 ప్రాణం పోవటం వల్ల కానీ లేకపోతేనేమో మనసు మారిపోయి మళ్ళీ ప్రాపంచిక విషయాల మీద పడటం వల్ల కానీ దాన్ని యోగ భ్రష్టు అంటారు. భ్రష్టుడు అనగానే ఏదో మనం చెడ్డ పదం మాదిరి తిట్టు మాదిరిగా అనుకోవక్కర్లా. ఈ యోగంలో నుంచి పడిపోయినటువంటి వాడిని యోగ భ్రష్టు అని అంటారు. అది ఇక్కడ ఏం చెప్తున్నామనంటే మానవుడిగా ఉన్నటువంటి వాడు భగవంతుడిని అందుకోవటానికి కాకుండా ఈ లౌకిక వ్యవహారాల్లోనే పూర్తిగా మునిగిపోతే వాడికి మళ్ళీ మానవ జన్మ రాదు. ఎందుకని? ఈ లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయినటువంటి వాడికి ఈ జన్మ వేస్ట్ అనమాట. ఇప్పుడు మనం అందుకే ఉదాహరణ చెప్పింది, నీకు 10 రూపాయలు ఇచ్చి అయ్యా బాగుపడరా నాయన ఇదిగో ఈ పని చేయరా అని అంటే ఆ 10 రూపాయలు పెట్టి వాడు తాగి తందనాలు ఆడాడు అనుకోండి, అడిగితే వాడికి రెండోసారి వస్తే డబ్బులు ఇస్తారా? ఇయ్యరు కదా. అలాగనే మానవ జన్మ కూడా అంతే. మనం గనక ఈ జన్మని సరిగ్గా వినియోగించుకోకపోతే మోక్షాన్ని అందుకోవక్కర్లా, కనీసం మోక్షం అంటే ఏమిటో తెలుసుకోవటం, మోక్షాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేయటం, లేదా కనీసం పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు ఇట్లాంటివి చేయటం, ఏదో ఒకటి దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేయకుండా అన్ని ప్రాపంచిక విషయాల్లో గనక మునిగిపోతే వాడికి మళ్ళీ మానవ జన్మ రాదు. అది అక్కడ యోగ భ్రష్టు అంటే యోగం చేయటానికి ప్రారంభం చేసి దాంట్లో చేస్తూ 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 పడిపోయినటువంటి వాడు, వాడిదేం తప్పు లేదు. ఇక్కడ అసలు మర్చిపోయినాడు, అసలు దేవుడు లేడు, దయ్యం లేదు, యోగం లేదు, గీగం లేదు, మనకు కావాల్సినంత డబ్బు, మనకు కావాల్సినంత భోగాలు సుఖాలు అనుకునేవాడి సంగతి, వాడికి మళ్ళీ జన్మ రాదు.